ప్రజలందరికీ నమస్కారం. ఈ పింక్ కలర్ లో వచ్చిన పేపర్ లో కత్తెర గుర్తుకే మన ఓటు వేసి గెలిపించగలరు. మన ప్యానెల్లో ఉన్న 8 మంది వార్డు సభ్యులను కూడా మన ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. గ్రామ ప్రజలందరికీ సుమలతను మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా గంగసానిపల్లె గ్రామానికి సర్పంచ్గా నిలబడుతున్నాను. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా నేను ముందుకొచ్చి తీరుస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎలాంటి నిధులు వచ్చినా నేను మన గ్రామానికి తీసుకొస్తాను. అందరికీ సమన్యాయ పాలన చేస్తాను. ఎవరు ఎలాంటి కష్టం ఉన్నా నేను తీరుస్తాను. ముందుకొచ్చి నన్ను ఒక్కసారి ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఊర్లో ఇప్పుడు ఫస్ట్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి మహిళా భవనం ఉంది, అది సగంలోనే ఆగిపోయింది. దాన్ని పూర్తి చేస్తాను. వాళ్ళు ఇంకోటి ఏంటంటే వితంతు పింఛన్స్ ఎక్కువ రాలేదు ఇంతవరకు చాలా మందికి. అప్పటి నుండి వాళ్ళవి కూడా నేను ముందుకొచ్చి వాళ్ళకు వితంతు పింఛన్స్ ఇప్పిస్తాను. ఇంకా సిసి రోడ్ కొన్ని 2 సిసి రోడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా దృష్టికి వచ్చినాయి. అయితే అవి కూడా సిసి రోడ్ ప్రాబ్లమ్స్, అవి నేను సర్పంచ్ కాగానే ఆ రోడ్లు కూడా కంప్లీట్ వేస్తాను. మా ఇండ్లు 6 వచ్చినాయి. 6 అంటే ఇప్పుడు ప్రజెంట్ 5 కడుతుర్రు. ఇప్పటికి 1 స్టార్ట్ కాలే. 6 వచ్చినాయి. 6 కంప్లీట్ గా ఇప్పుడు అవుతున్నాయి. బిల్లులు అందరు ఇంటింటికి మా గ్రామ పంచాయతీకి వచ్చిన మటుకు అందరికి ఫ్రీ కరెంటే ఉంది. ఇప్పుడు మట్టుకైతే అందరికీ వస్తున్నాయి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క నిధులను మేము వాడుకుంటున్నాము. ఏది వచ్చినా నేను చేస్తా, ముందుండి చేస్తా. తోటి నన్ను గెలిపించారని కోరుకుంటున్నా.